వారు మాట్లాడిన మాటలు ఒక అరాచకవాదాన్ని తలపించే విధంగా మాట్లాడినారు. చివరికి ఒక రేసిజంని తలపించే విధంగా మాట్లాడినారు. కాబట్టి వీటిని బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వ్యక్తిగత దూషణలకు పోయి మరి అధికారంలో ఉన్నాం కదా, ఏది మాట్లాడినా చెల్లుతుందనే విధంగా మరి వారు మాట్లాడుతూ ఉన్నారు. వారికి భాష మరి తెలంగాణలో మన హైదరాబాద్లో చెప్పుకోవాలంటే గలీజ్ భాష అంటాం దాన్ని. మరి ఎంత హీనంగా మరి ఘోరంగా ఆ ఒక ముఖ్యమంత్రి పదవికి మరి అంటే దానికి ఒక కలంకరం తెచ్చే విధంగా మరి మాట్లాడుతున్నారు వారు. మరి ఇది మంచి సాంప్రదాయం కాదు. తెలంగాణ రాష్ట్రం అంటేనే, తెలంగాణ సమాజం అంటేనే సాంప్రదాయానికి నిలయంగా ఉన్నటువంటి సమాజం తెలంగాణ సమాజం. మరి ఇలాంటి సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి సమాజాన్ని మరి కలుషితం చేసే విధంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలు నేను చెప్పి నేను సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వారు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఒక వ్యక్తుల గురించి, వారి ఎత్తు గురించి, వారి అందం గురించి, వారి ఆహార్యం గురించి మరి మాట్లాడుతూ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి సంకేతాలు ప్రజలకు పంపిస్తున్న సంగతి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. వారు రాష్ట్రానికి ఏమి కావాలా, పరిపాలనలో ఉన్నటువంటి లోటుపాట్లను చక్కదిద్దే ప్రయత్నం చేయకుండా, ప్రజలకి ఏమి హామీలు ఇస్తుందో నిలబెట్టేటువంటి ప్రయత్నం చేయకుండా కేవలము వ్యక్తిగత దూషణలకు మరి ముందు నుంచి కూడా ప్రయత్నం చేస్తూనే వస్తూ ఉన్నారు. ఇంకా దగ్గర మరి 100 రోజుల దగ్గరకు వచ్చిన కొద్దీ వారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేము అని చెప్పేసి మరి ప్రజలందరూ వారు అడుగుతారని చెప్పి మరి ఈ రకమైనటువంటి మరి దూషణలు చేసి ప్రజలని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుండని చెప్పి నేను సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. వారు మేము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా వచ్చేస్తారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఎమ్మెల్యేలందరూ కూడా, మా పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా అవమానపరిచే విధంగా మాట్లాడినందుకు వారు తక్షణం దీనిపైన వివరణ ఇచ్చి క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. వారు ఎందుకో అభద్రతా భావంతో మొదటి నుంచి కూడా అభద్రతా భావంతో ఉన్నాడు. ప్రభుత్వం ఉంటుందో పోతుందో, నా పదవి ఉంటుందో పోతుందో అని వారే ఊహించుకుంటున్నారు. వారి పార్టీ ఎమ్మెల్యేల పైన నమ్మకం లేదు. వారి చుట్టుపక్కల ఉన్నటువంటి మంత్రులతోని వారికి హాని ఉందని తెలిసి మరి ఈ రకంగా వాడిని చక్కదిద్దుకోకుండా మా పార్టీ పైన పడి, మా పార్టీ నేతల పైన పడి, మా ఎమ్మెల్యేల పైన పడి ఏడుస్తూ ఉన్న సంగతి మంచి విషయం కానీ చెప్పి మనం చేస్తా ఉన్నాను. మరి వారు దేశ ప్రధాని అంటే బడేబాయ్ అని చెప్తా ఉన్నాడు. మరి దేశ ప్రధాని బడేబాయ్ గురించి చెప్పిన గతంలో మరి అన్ని రాష్ట్రాల పెట్టుబడులు దాక్కపోవడమా, రాష్ట్రాల ప్రభుత్వాలు కూల్చడమా అని చెప్పి వారే చెప్పారు. మరి అలాంటి నేతనైన బడేబాయ్ అన్నాడు. మరి ఆ పార్టీ నాయకులే అంటా ఉన్నారు కదా, ప్రభుత్వం ఎప్పుడు ఉంటుందో ప్రభుత్వం తెలియదు, కాంగ్రెస్ పార్టీ నుండే ఏక్నాథ్ షిండేలు పుట్టుకొస్తారని చెప్పేసి బాధంగా బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. నీ పార్టీలో నీకు పట్టు లేకుండా, నీ పార్టీ ఎమ్మెల్యేల పైన కమాండ్ లేకుండా మరి ఏదో అభద్రతా భావంతో గేట్ తెరిస్తే మా ఎమ్మెల్యేలందరూ వస్తారు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ వస్తారు, వారే ప్రభుత్వాన్ని కాపాడుకుంటారంటే ఎంత వారి మానసిక స్థితి ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. వారు ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్కరు కూడా మీ పాత్ర పోషించాలని చెప్పినప్పుడు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుంది, ప్రభుత్వం నడిపేయడంలో మీకు సహకరిస్తామని చెప్పినప్పుడు కూడా వినకుండా గత 10 సంవత్సరాల నుంచి చేసే పనులన్నింటిలో దుమ్మెత్తిపోసే విధంగా మరి తెలంగాణ నిలబెట్టే ప్రయత్నం 10 సంవత్సరాలు చేస్తే వారు కూలుస్తూ ఉన్నారు. మా కష్టాన్నంతా కూడా నీరు గార్చే విధంగా మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతం చేసిన పనులన్నింటి కూడా మరి ఏదో రకంగా దాంట్లో తప్పులు వెతికి ఫెయిల్ అయిన చెప్పే ప్రయత్నంలో భాగంగా ప్రజలకి నష్టం చేస్తున్న సంగతి నేను సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. మీ పార్టీ పైన, మీ ఎమ్మెల్యేల పైన పట్టు లేదు కాబట్టి ప్రభుత్వం ఎప్పుడు పోతుందో అనే భయాందోళనలతోని మరి మానసిక క్షోభకి మీరు గురవుతూ మరి ఇతర పార్టీ, మా పార్టీ నేతల పైన, మా పార్టీ నాయకుల పైన ఇలాంటి దుర్భాష మాట్లాడడం మంచి పద్ధతి కాదు, మానుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి హెచ్చరిస్తా ఉన్నాను. ఈరోజు ఎంత పరిపాలన పైన దృష్టి కేంద్రీకరించకుండా, ఏం జరుగుతుందో తెలియకుండా
కేవలం వాళ్ళు పార్లమెంట్ ఎన్నికల్లో ఏ రకంగా మన సీట్లు సంపాదించుకొని మళ్ళీ మన గట్టెక్కాలని ప్రయత్నంలో భాగంగా ఇచ్చిన తప్పుడు హామీలని మళ్ళీ చెప్పుకుంటూ మేము చేస్తామని ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. వారు ఇచ్చిన హామీలకి 100 రోజుల దగ్గర వస్తా ఉన్నది. 100 days గ్యారంటీ దగ్గరకు వచ్చిన సందర్భంలో ఏం చేయలేకమ్మా అమలు కాక 6 గ్యారంటీల్లో 13 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇప్పటివరకు ప్రజలకు చేరింది ఎంత? ప్రజలు అడుగుతా ఉన్నారు, ప్రజలు వెయిట్ చూస్తూ ఉన్నారు దీని గురించి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తే మళ్ళీ తమ పార్లమెంట్ ఎన్నికలు దెబ్బతింటుందని చెప్పేసి ఈరోజు నానా ప్రయత్నాలు నానా యాత్ర పడుకుంటూ ఆ పని చేయకుండా మరి మా పార్టీ పైన దుమ్మెత్తించే ప్రయత్నం జరుగుతోందని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. ఇంత బాధాకరమైన పరిస్థితి అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గతంలో మరి 10 సంవత్సరాలు అధికారంలో ఉంటూ కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి రాష్ట్రానికి తీసుకొచ్చినట్టు ఘనత ఆ రోజు మా పార్టీకి, మా ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కింది. మరి ఈరోజు మరి గతంలో అప్పుడు కేటీఆర్ గారు పురపాలక శాఖ మరియు ఇండస్ట్రియల్ మినిస్ట్రీ ఉన్నప్పుడు మరి కేన్స్ అనే సంస్థ మరి అప్పుడు కర్ణాటక నుంచి మన రాష్ట్రానికి రావడానికి ప్రయత్నం చేసి మరి సుమారు 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో వాళ్ళు వేరే రాష్ట్రానికి పోయే పరిస్థితి ఉంటే ఆ కేన్ సంస్థ వారిని మాట్లాడి ఒప్పించి తమకు స్థలం ఎక్కడ కావాలో ఫాక్స్కాన్ పక్క కావాలంటే 10 రోజుల్లో ఆ స్థలాన్ని కేటాయింపు చేసి వారికి అన్ని ఏం కావాలో సమకూర్చి మరి 3 నెలల్లో ఆ యొక్క శంకుస్థాపన కార్యక్రమాలు కూడా భూమి పూజ కార్యక్రమాలు జరిపిన పరిస్థితి ఉన్నది. మరి ఈరోజు ఇక్కడ ప్రభుత్వం నిద్రావస్థలో ఉన్నది. కేవలం రాజకీయాల గురించే మాట్లాడుతున్నారు, ప్రజల బాగు గురించి మాట్లాడుతున్నారు. కేవలం ఇప్పుడు కూడా అధికార సంగతి మర్చిపోయి విపక్ష పార్టీలుగా వ్యవహరిస్తూ ఉన్నది. 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి కేన్స్ అనే సంస్థ గుజరాత్ తరలిపోతా ఉంటే నిద్రపోతున్నారు. దీనిపైన స్పందన లేదు, దీనిపైన మాట్లాడే నాదుడే అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. తమ ప్రభుత్వం ఎట్లా నిలబెట్టుకోవాలి, రాజకీయాలు ఎట్లా నిలదొక్కోవాలా, తమ ఎంపీ పదవి ఏ రకంగా తెచ్చుకోవాలనే ధ్యాస తప్ప ప్రభుత్వం పరిపాలన పైన ఇలాంటి దృష్టి కేంద్రీకరించకుండా పట్టు బిగించకుండా మరి వారు చాలా ఈజీగా చాలా మరి వ్యవహరిస్తున్న సంగతి మనవి చేస్తారు. దానికి ఉదాహరణ మరి కేఎస్ అనే సంస్థ వారు ఈరోజు గుజరాత్కు తరలిపోతున్నట్టు అన్ని ప్రధాన శీర్షికల్లో వచ్చిన సంగతి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. చాలా స్పష్టంగా క్లారిటీగా కష్టపడి తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు ఇవి. 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొస్తే ఆ కంపెనీని కాపాడుకోలేక ఈరోజు నిస్సహాయ పరిస్థితిలో ప్రభుత్వం ఉన్న సంగతి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. చాలా స్పష్టంగా రాసినది దీనిలో. మరి సుమారు 5 నెలలు అయింది అక్కడ భూమి పూజ చేసుకొని మరి వారు ఏర్పడే సిద్ధంగా ఉన్నప్పుడు మరి గుజరాత్ పోతున్నట్టు అధికార యంత్రాంగం తెలిసినా అనే నోరు మెదిపెట్టడం లేదంటే మరి ప్రభుత్వం ఏ రకంగా అధికార పట్టుందో మనకు అర్థమవుతా ఉన్నది. కానీ గుజరాత్ తరలిపోతున్నటువంటి ఈ సంస్థని కాపాడుకోవాలా, తిరిగి రాష్ట్రంలో నిలదొక్కునే విధంగా వారికి కావాల్సినటువంటి అన్ని వనరులు అన్ని కూడా పర్మిషన్లు కానీ అన్ని కూడా కేటాయించి వారికి అందరూ కాపాడుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి నిన్ను సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ రకమైనటువంటి పరిపాలన రాష్ట్రంలో సాగుతూ ఉన్నది. ఈరోజు చూసినట్టయితే మరి ఇంకో మాట మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు. ఇంతసేపు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కౌలలో పనిచేస్తూ ఉన్నదని చెప్తారు. గతంలో కూడా చెప్పినారు. మీరు నిజంగానే మరి మీరు ఒకవైపేమో గతంలో బీజేపీతోని ఘర్షణ వాతావరణం ఉంది కాబట్టి సరైన అభివృద్ధి జరగలే అంటారు. ఇప్పుడేమో బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి పనిచేస్తున్నాయి. గతం నుంచి కూడా మళ్ళీ ఇప్పుడు కూడా అదే పనిచేస్తారని చెప్తారు. అంటే అభ్యర్థులను ప్రకటించకుండా మరి కాలాపన చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ. అంటే మా పార్టీ సంగతి మా పార్టీ మేము చూసుకుంటాం. ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ పార్టీ మా అధినేత తీసుకుంటారు, చర్చించి తీసుకుంటా ఉంటారు. దాని ప్రణాళిక దాని యొక్క కార్యక్రమాలు జరుగుతుంది, దాని కార్యాచరణ నడుస్తూ ఉంది. మీకెందుకంటే తొందర అని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఈరోజు మా అభ్యర్థులను ప్రకటిస్తలేరని చెప్పేసి అంటా ఉన్నారు. మేము బీజేపీ కలిసి పోటీ చేస్తామంటా ఉన్నారు. ఒక్కసారి 2018 ఎన్నికలు 2019 ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్ చూసినట్టయితే ఈ కరీంనగర్, నిజామాబాద్ లాంటి పార్లమెంట్ నియోజకవర్గాల్లో మీ కాంగ్రెస్ పార్టీ నాయకులే, పెద్ద నాయకులే డైరెక్ట్ గా ప్రత్యక్షంగా ఆ రోజు బీజేపీ పార్టీ గెలుపున కృషి చేసే సంగతిని సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. అది కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలంగాణ రాష్ట్రంలో. ఈరోజు దానికి సమాధానం లేదు. ఏదో ముందుకు ఏదో చెప్పనీకి ఏదో దృష్టి మళ్లించి చేసే ప్రయత్నాలు చేస్తారు తప్ప మరి ఏది కూడా పార్టీ పరంగా ఏదో నిందను పోయాలి తప్ప నింద మోపాలని పోవాలి తప్ప ఇలాంటి ఆధారం లేకుండా ఈరోజు ఆరోపణలు. అది కూడా ఎవరు
బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి చేస్తున్న సంగతి మనం చేస్తా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏముంది దేశవ్యాప్తంగా? మొన్న కూడా దేశవ్యాప్తంగా పట్టుమని 50 సీట్లు కూడా అంటే అపోజిషన్ హోదా కూడా లేదు. ఇప్పుడు ఆ సీట్ల కంటే తక్కువ సీట్లు వచ్చే పరిస్థితి ఉంది దేశవ్యాప్తంగా. ఉన్న సీట్లు పోతే అన్ని మరి అన్ని కూడా సర్వేలు చెప్తా ఉన్నాయి. దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆ రకంగా ఉన్నది. కాబట్టి దాన్ని తప్పుపించుకోనికి మరి ఈ రకమైన ప్రయత్నాలు చేస్తూ మరి ఏదో రకంగా బీజేపీ ఎంపీ సీట్లు మరి కాంగ్రెస్ పార్టీ సాధించాలని చెప్పి ప్రయత్నాలు చేస్తుందని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఈరోజు ఎంత 6 గ్యారెంటీల పైన వారు అనేక అబద్ధ ప్రచారాలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారు చారాన ఖర్చు చేస్తే బారాన ప్రచారం చేస్తున్నారు. వారు 6 గ్యారెంటీలు అమలు అయిపోతా ఉన్నాయి, ఇంకొక అమలు అవుతాం. ఈరోజు కూడా మీటింగ్ పెట్టేసి గృహ అయిపోయింది, మహిళలకు 2,500 ఇచ్చేస్తున్నాం గృహలక్ష్మి కింద అని చెప్పేసి, లేకపోతే మహాలక్ష్మి కింద అని చెప్పి ఏదో స్కీమ్ పేరు చెప్పి దాన్ని తప్పుడు ప్రయత్నం మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారు చేసినటువంటి ప్రజాపాలనలో అనేక దరఖాస్తులు తీసుకున్నారు. మీరు ఎక్కడ పోయాల్సిన అవసరం లేదు, ఎక్కడ పోయాల్సిన మేమే అన్ని కూడా వెరిఫై చేసి మీకు ఇస్తామని చెప్పినారు. ఈరోజు గృహజ్యోతికి తప్పని తిప్పాలని చెప్పేసి అన్ని పేపర్లో వస్తా ఉన్నది. ఈరోజు ఈ రకంగా పెద్ద ఎత్తున మరి దరఖాస్తులు పెట్టినా వారు మళ్ళీ కార్యాలయ చుట్టూ తిరిగి, మహిళలు పురుషులు అందరూ కూడా కార్యాలయ చుట్టూ తిరిగి మళ్ళీ తమ దరఖాస్తులు చేయాలని చెప్పి వారు దరఖాస్తు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్న సంగతిని గుర్తు చేస్తా ఉన్నా. ఇది ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాలన యొక్క పరిస్థితి, ప్రజాపాలన యొక్క దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ యొక్క నాయకత్వంలో జరుగుతుందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఈరోజు వాళ్ళు ఎంతమందికి ఈ స్కీమ్స్ అమలు అయినాయి? ఇంకే 5 రోజులైతే 100 రోజులు పూర్తి. మీ ఓరు పెట్టిన డెడ్ లైన్ కాదు, కాంగ్రెస్ పార్టీయే వారు పెట్టుకునే డెడ్ లైనే 100 రోజుల్లో మేము అమలు చేస్తాం మా హామీలని చెప్పినారు. చాలా హామీలు వారన్నీ కూడా నిర్వీర్యం చేసి వారంటిని కూడా అమలు చేయకుండా అమలు చేస్తామని చెప్పి అబద్ధ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మేము కోరుతా ఉన్నాం, ఈ 100 రోజులు పూర్తయిన తర్వాత మీరు శ్వేతపత్రాల పైన చాలా మీకు మోజు ఉన్నది, చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది మీకు. గత ప్రభుత్వం పైన శ్వేతపత్రాలు కాదు, మీ ప్రభుత్వం పైన మీ ప్రభుత్వం చేసే పనితీరును గత 100 రోజుల్లో మీరిచ్చిన హామీల ప్రకారం ఎంతవరకు నెరవేర్చారు, ప్రజలకు ఎంతమందికి చేరుకున్నారు, ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి, ఎన్ని దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి, ఎన్ని దరఖాస్తులకు ఇవ్వాల్సినది, ఇవన్నిటిపైన కూడా ఈ 5 రోజులు పూర్తి కాగానే మీరిచ్చిన హామీల పైన శ్వేతపత్రం మీరు రిలీజ్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది.